నాన్న అమ్మా నాన్న. నేను ఇక్కడ. నాన్న ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించాను నాన్న సమ్మలకడి చెల్లి. ఏమి నీకు ఉద్యోగం వచ్చిందా? లేదు. మరి ఇంత డబ్బు ఎక్కడిది? కరిబితుకా బరేళ్ళు కలబడుగా భరాతో వయసుకు వంతెనేస్తావు సొగసులు ఎంతకిస్తావు. ఏమిట్రా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముష్టి సంపాదించావా? చిచ్చే ముష్టెత్తుకోవాల్సిన కర్మ నాకే ఉన్నాను. మరి? మనూరి మున్సిపల్ హాల్లో పాట పాడాను. నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలకడి జిల్లి అయిపోయి 1000 రూపాయలు ఇచ్చారు. ఓహో, రైలు పెట్టెకి బదులు స్టేజీ మీద అడుక్కున్నావు అన్నమాట. 1000 రూపాయలు అన్నావు, ఇవి 700 ఉన్నాయి. అప్పుడే లెక్క పెట్టేశావా? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టే నీకు 700 ఇచ్చినట్టే వాడికి 300 ఇచ్చాను. ఏరా పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా? ఎంత దిగజారిపోయావురా? ఇలా చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. అవును అమ్మా, నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు. డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి. అంటే ఏమిట్రా? అబ్బో, ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది. ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మా నాన్న సమ్మలకడి జిల్లి. అయ్ బాబాయ్. గట్టిగా రవ్వకు. ఏమిటి గోపి ఎందుకలా కంగారు పడుతున్నా? జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను కదా, దాంతో నీకు చీర తీసుకొచ్చాను. మరి నాకేం చాలేదా బాబాయ్? చిట్టి తల్లి, నీకు తీసుకురాకుండా ఉంటానో? అయ్ చాలా బాగుంది. నాకేం తెచ్చావు మరి? ఒరేయ్, నీకు తేగపోతే ఊరుకుంటావా? లెఫ్ట్ సైడ్ లాగే. అది నీకు షర్టు. ఇంటోనండి, మరి నాకేం తెచ్చావు బా? సమ్మలకడి చెల్లి. మర్చిపోయాను బావా. పోనీ ఓ పని చెయ్యి, ఈ 50 మిగిలింది ఇది ఉంచేసుకో. 50 రూపాయలు? అవును 50 రూపాయలే. 50 రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో. నీ అక్కని పెళ్లి చేసుకున్నాక 50 రూపాయల నోటు ఎలా ఉంటుందో మర్చిపోయాను. నీకు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇచ్చావనుకో, ఎంత ఇస్తావు? 500 ఇస్తా. అయితే ఉంచు. సరే. వద్దులే. ఎక్కడున్నారండి? ఆడ పంపిస్తుంది. తోసేయి, జేబులోకి తోసేయి. అరే చీర బ్యూటిఫుల్. ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో. నీది కానిది ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది. ఇది వదిన కోసం తీసుకొచ్చాను. గోపి, ఆడపడి జరిగింది కాదనకూడదు, తీసుకొని. వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు. మీ అక్క చేతికెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు. ఇంకొదిలే. థ్యాంక్స్. ఇదిగో బాబు, ఓ 1/2 రూపాయి వేస్తాను బాబు. బాబు, ఈ 1/2 రూపాయి సత్తుది బాబు, చెల్లదు. సమ్మలకడి చెల్లి. ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లంది నా డిగ్రీ ఒకటే అనుకున్నాను. ఇది కూడా చల్లదన్నమాట. సరే, ఏం చేస్తాం, తీసుకో. ఏంటి బాబు, ఉద్యోగం కోసం ఎతుకుతున్నారా? అవును. ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం. కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు. థ్యాంక్స్. ప్రస్తుతానికి 70 రూపాయలు ఉంచు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న. అవును, క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేడం గారిని అడిగొస్తాను. ఏమండి, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. రండి. మేడం ఈమె. సమ్మలకడి జిల్లి. నువ్వు అప్పడం ఏ గొట్టం, ఇక్కడికి వెళ్ళొచ్చావు? ఇక్కడికి ఉద్యోగానికి. పని కావాలా? నేను ఇవ్వను. నువ్విచ్చినా నేను చెయ్యను. ఏ మహిళా ఆశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా? మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమం అయినా నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు. అయితే దయచేయండి. దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి. సమ్మలకడి చిల్లి.